నమస్కారం, వెల్కమ్ టు సర్ష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జగన్ అంటే చంద్రబాబుకు భయం, అందుకే పొత్తులతో పోటీకి వస్తున్నారని పేర్కొన్న మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. నంద్యాల పట్టణం 5వ వార్డు ఓల్డ్ టౌన్ నడికట్టలో ఖాళీ అవుతున్న టీడీపీ. 50 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరిక. నంద్యాల పట్టణంలోని 12, 29, 23, 25 వార్డులలో కోటి 21,60,000 రూపాయల అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్, ఆయా వార్డుల కౌన్సిలర్లు. శ్రీ గణపతి నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం. పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి నాగిరి రవిసింగారెడ్డి. నంద్యాల పట్టణం R&B గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న మదీనా మసీద్ నందు రంజాన్ సందర్భంగా రోజా ఉన్న వారికి భోజన ఏర్పాట్లు. నంద్యాల పొన్నాపురం వద్ద కేసీ కాలువలో కొట్టుకు వచ్చిన కృష్ణ జింక కాపాడిన స్థానికులు. శివనామ స్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. మహానంది క్షేత్రానికి భక్త జనసందోహం. జగన్ అంటే చంద్రబాబుకు భయమని, అందుకే జనసేన బీజేపీ పార్టీలతో కలిసి ఎన్నికలలో పోటీకి దిగారని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని దేవనగర్, వీసీ కాలనీ, శ్యామ్నగర్ల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవనగర్ భాషా, కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు జాకీర్ హుసేన్, దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ కోసం అహర్నిశలు పాటుపడే ఉత్సాహవంతులైన చాకుల్లాంటి కుర్రాలను టీడీపీ నుండి వైసీపీలోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. వీరందరికీ మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి రానున్న ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని, నంద్యాలలో శిల్పా రవిరెడ్డిని, ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ విజయానికి యువత ఎంతో ప్రాముఖ్యమని, యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. రాష్ట్రంలో యువ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఎంతో పురోగతిని సాధించిందని, మునిపెన్నడూ లేనంతగా అభివృద్ధి, సంక్షేమం చేపడుతూ రాష్ట్ర ప్రజల మన్ననలను జగన్మోహన్ రెడ్డి పొందుతున్నారన్నారు. అటువంటి యువ నాయకత్వంలో నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు చేరువయ్యారన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ప్రతి గడపకు వెళ్లి వారి సమస్యలను గుర్తించి పరిష్కరించారని, అలాగే వారందరి ఆదరాభిమానాలను చొరగొన్నారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం పోగా మిగతా 3 సంవత్సరాలలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారన్నారు. నంద్యాలలో 500 కోట్లతో మెడికల్ కళాశాల, 158 కోట్లతో అమృత్ పథకాన్ని, అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి భవనాల ఆధునీకరణ, అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, గృహాలను అందించారని తెలిపారు. పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్లు, సీసీ డ్రైన్లు, కల్వర్ట్లు, విద్యుత్ స్తంభాలు, నీటి సరఫరా ఇలా అనేక మౌలిక సదుపాయాలను కల్పించారన్నారు. గతంలో ఎందరో ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో యువత పనిచేయాలని, వైఎస్ఆర్ పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి విజయానికి అహర్నిశలు కృషి చేయాలని కోరారు. మరోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీఎంగా అధికారం చేపడితే మరోసారి అవకాశం ప్రజలు అందిస్తే అనేక అద్భుతాలు చేసి చూపిస్తారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక హామీలను ఇచ్చారని, వాటిలో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదన్నారు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలను మోసం చేసే హామీలతో ప్రజల వద్దకు వస్తున్నారని, ప్రజలు అటువంటి వాటిని నమ్మవద్దని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి యువత భవిష్యత్తును ఆలోచించే నాయకుడిగా రానున్న కాలంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి ప్రతి ఒక్క నాయకుడు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. నంద్యాల ప్రజలందరి ఆశీస్సులు ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నజీర్, వసీం, సలీం, హరి, మున్నా, వంశీ, ఫరూక్, శివ మరియు వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు నజీర్ కత్తి వాసిం, సలీం, హరి, మునార్, వంశీ, ఉమాకాంత్, ఫారూక్ భాయ్, కైఫ్, కరీం, శివ
తదితర మిత్రులందరూ అందరికీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నటువంటి మీకు అందరికీ ముఖ్యంగా శుభాభివందనాలు. మరి ఈరోజు ఏదైనా ఇంతమంది ఒక యూత్ మీరు చూడండి, చాలా అబ్జర్వ్ చేయండి, చాలా పార్టీలు ఏం చేస్తాయంటే 50 మంది వస్తే 500 మంది అని రాయిస్తుంటారు. కానీ వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు 300 మంది కానీ 250 మంది కానీ చాకులాంటి పిల్లలు వచ్చారు. ఎవరైనా చూసుకుని చిన్నపిల్లలు ఎవరు లేరు. ముఖ్యంగా యూత్ మీరు ఉండగలిగితే ఏమై చేస్తారు, వాళ్ళు అనుకుంటే అర్ధరాత్రి నిన్ను పైకి లేపుతారు, పొద్దున్న కూడా దించుతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి అంతేనా. అందు కాబట్టి మేము కూడా ఒకటే చెప్తున్నా, రవి కూడా యూత్ యంగ్స్టర్ మీతో పాటు ఆల్మోస్ట్ దగ్గర ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అటు ఇటు ఉండొచ్చేమో, లేకపోతే 4-5 ఏళ్ళు ఉండొచ్చు. తెలుగుదేశానికి బలం ఉంటే పక్కన జనసేన ఎందుకు, బీజేపీ ఎందుకు, నువ్వేనా సరిచోడు చూద్దాం. మళ్ళీ ఎందుకు ఇంకోరు ఎందుకు కలుపుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కదా రమ్మని పిలుస్తున్నాడు కదా, మీరందరూ ఏకమయ్యారా నేను కొట్లాడుతా అంటున్నాడు. మరి మీరేం చేస్తున్నారు? మిత్రులని పోతారు, సన్నిహితులని పోతారు, ఇంకోటి దగ్గరికి. ఎందుకు చాపాల్సి వస్తుంది? మీ దగ్గర బలం లేదు కాబట్టి. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బలం ఆంజనేయుని బలం ఆంజనేయుని తెలియదన్నట్టు మరి ఆయన చాలా శక్తివంతుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన మేనిఫెస్టోని మీరు బాగా అబ్జర్వ్ చేయండి, బైబిల్ మాత్రమే దాన్ని ప్లాన్ చేసుకున్నాడు ఆయన. అది ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, భగవద్గీత కావచ్చు. అనుకునే ఏదైతే మాట చెప్పాడో ఆ మాటనంతా 100 రూపాయలు అమలు చేపి చూపిస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రవి మీకు ఫీల్డ్లోకి వచ్చాడు. ఆయన కూడా 5 సంవత్సరాలు ఇక్కడ పాలన సాగిస్తే అందులో 2 సంవత్సరాలు కరోనాకే పోయింది, ఉండేది 3 సంవత్సరాలే. ఈ 3 సంవత్సరాల్లో చైతన్యత వరకు చాలా మంది పెద్దలు చెప్పినట్టు 500 కోట్ల రూపాయలకు సంబంధించి మెడికల్ కాలేజ్ కానీ, హాస్పిటల్కి సంబంధించి కానీ, అదేవిధంగా మరి ఈరోజు దగ్గరగా 135 కోట్లు పెట్టి అమృత్ పథకం కానీ, అదేవిధంగా మరి పట్టాలు ఇప్పటికే దగ్గరగా 11,000 పైన 12,000 దగ్గర ఇల్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా 3,000 పట్టాలు ఇవ్వడం కానీ, గడప గడపకు నిజంగా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, మంత్రిగా ఉన్నా, అంతకుముందు ఫరూక్ గారు ఉన్నారు, అంతకుముందు పెద్దలు ఉన్నారు. కానీ ఎవరు కూడా గడప గడప తిరిగిన దాఖలాలు లేవు. మరి దాదా బాబు అన్న ఒక దగ్గర ఉన్నాడు, మా దగ్గరే ఉన్నాడు, తమ్ముడు ఒక దిక్కు ఈ దిక్కు ఉన్నా కానీ కూడా నేను మాట్లాడితేనే ఇమీడియట్ గా ఇంతమంది వచ్చి పార్టీలో చేరుతున్నందుకు ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు మరొకసారి పార్టీ తరఫున చెప్పుకుంటూ, మరి ఇదే ఎలక్షన్ల వరకు కూడా కరెక్ట్ గా 40 రోజులు ఉంటుంది ఎలక్షన్. ఈ 40 రోజులు కొనసాగాలి. ఎక్కడ కానీ ఉత్సాహం తగ్గనియాకండి. మరి మెజారిటీ ఏమాత్రం 1000 ఓట్లకు తగ్గకుండా ప్రతి వార్డు ఈ 3 వార్డులలో తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని ఈ పార్టీ ద్వారా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి, ముఖ్యంగా నంద్యాల నియోజకవర్గంలో మీ యొక్క అండదండలు పూర్తి సహకారం ఎమ్మెల్యే కావాలని చెప్పి, అదేవిధంగా రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బోచా బ్రహ్మానంద రెడ్డిని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సర్వశక్తులు కొట్టాలని చెప్పి ఈ సభ ద్వారా మనవి చేస్తూ ఇంతతో విరమిస్తున్నా. జై హింద్, జై జగన్, జై జగన్. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అభిమానంతో ఇంతమంది యువకులు 26వ వార్డు, 27వ వార్డు, 34వ వార్డు నుంచి రావడం ఎంతో శుభపరిణామం. శిల్పమోహన్ రెడ్డి గారి సర్వీసెస్ను చూసి, వాళ్ళు పేద ప్రజలకు, మైనారిటీలకు అందరికీ చేస్తున్నటువంటి సహాయాన్ని చూసి ఆకర్షితులై ఇంతమంది ఈరోజు పార్టీలోకి దాదాపు 300 మంది పైగా ఈరోజు పార్టీలోకి రావడము శుభపరిణామము. వాళ్ళకందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీనే పేద ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి పార్టీ. గతించిన తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు కూడా ఈరోజు ఒకరితో, ఇప్పుడు 11 గంటలకు ఒకరితో మీటింగ్, రేపు మరొకరితో మీటింగ్, ఈరోజు ఒకరితో పొత్తు, రేపు ఒకరితో పొత్తు, రేపు విభేదాలు. వాళ్ళు కేవలం ఎలక్షన్లో గెలవాలి అనే ఒక దురుద్దేశంతో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మన వైఎస్ఆర్సీపీ పార్టీ
ఎలక్షన్స్ కోసం కాదు, ప్రజల మన్ననలు పొందాలి, ప్రజల బాగులు చూడాలి అని అకుంఠిత దీక్షతో ప్రజల మేలు కోరే పార్టీ మన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు. ఎప్పుడు కలలుగా ఉన్నటువంటి నంద్యాల జిల్లా కావడం అనుకోండి, 500 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ అనుకోండి, పాత హాస్పిటల్ను సర్వాంగ సుందరంగా దిద్దడం అనుకోండి, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనుకోండి, ఎన్ని ఈ రకంగా చేసుకుంటూ పోతా ఉన్నారు. కాబట్టి మీరందరూ మన బాగుకోరే మన పార్టీలోకి వచ్చినందుకు మీకు సాధారణంగా ఆహ్వానిస్తూ, ఈసారి మనము శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని, అలాగే ఎంపీగా నిలబడినటువంటి పోచా బ్రహ్మానంద రెడ్డి గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా మనమందరం కష్టపడి చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఈ బ్యాచ్ మొదటి నుంచి దాదాపు బ్రదర్స్ అంటే మొదటి నుంచి మాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వాళ్ళు, మంచి క్యారెక్టర్, గుడ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు, మంచి రక్తదానం కానివ్వండి, సేవ కార్యక్రమాలు మంచి చేసే ఇటువంటి వాళ్ళు మొదటి నుంచి కూడా నేను నజీర్ కనపడ చెప్తుంది, రైట్ బాయ్ ఇన్ ద రాంగ్ పార్టీ, నువ్వు మంచి పిల్లలవి కానీ ఎక్కడెక్కడ తిరుగుతున్నావు కాబట్టి చాలాసార్లు నేను పిలుస్తుంది వచ్చే అందరితో పాటు వచ్చేది. కాబట్టి వాళ్ళకున్న సమస్యల వల్ల రకరకాల తిరుగుతున్నారు. చాలా రోజుల తర్వాత మంచి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళందరితో పాటు కలిసి అందరూ కలిసి ఇక్కడికి వచ్చి శిల్పా కుటుంబం ఆధ్వర్యంలో అలాగే వైఎస్ఆర్సీ పార్టీలో చేరడానికి చేసినందుకు వాళ్ళకి కంగ్రాచులేట్ చెప్తున్నాను. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళకు ఒక మంచి చెట్టు నీడన వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి వాళ్ళతో పాటు వసీము, సలీము, మన వంశీ వీళ్ళందరూ నాకు పరిచయం ఉన్నవాళ్ళే, అందరూ కలిసి బాగా జాగ్రత్తగా ఎలక్షన్స్లో గెలిపించుకొని మళ్ళీ పార్టీ జెండాని ఎగరేసుకొని ఈ రోజు ఎమ్మెల్యే గారు ఎవ్వరు వచ్చినా కూడా పలుకుతున్నారు. చిన్న పిల్లోడు ఫోన్ చేసినా కూడా రిటర్న్ కాల్ చేసి ఏం సమస్య ఉన్నా కూడా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు చూస్తున్నారు. కాబట్టి మీరు చిన్న చిన్న సమస్యలు ఏదన్నా, పెద్ద సమస్యలు ఏదన్నా కూడా మరి మోహన్ రెడ్డి సార్ అందుబాటులో ఉన్నా లేకున్నా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా మంచి మనసుతో మా పార్టీలోకి వచ్చినందుకు మీకు సాధారణంగా ఆహ్వానిస్తూ, మరి మీరందరూ కూడా రేపు జరగబోయే ఎలక్షన్ లో భారీ మెజార్టీ తీసుకొని వచ్చి మరి శిల్పా రవిచంద్ర కిషోర్ 50,000 మెజార్టీతో మనం అందరం కలిసి కట్టుగా పనిచేసి గెలిపించుకోవాల్సిందిగా నా యొక్క మనవి. గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యుడు శిల్పా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. అదేవిధంగా నాయకులు చాలా మంది అన్న వైసీపీలో, తమ్ముడు టీడీపీలో ఉన్నాడని చెప్పిన రోజులు చాలా ఉన్నాయి. ఆ దృష్టి తీసుకొని నేను మా అన్న కలిసికట్టుగా ఈరోజు శిల్పా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను కూడా పనిచేయాలని కోరుకున్నాను. అదేవిధంగా మా అన్న 2009లో శిల్పా మోహన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఎలా అయితే కష్టపడి ఇంతవరకు అక్కడే ఉన్నాడో, నేను కూడా నా ప్రాణం ఉన్నంత వరకు శిల్పా మోహన్ రెడ్డి గారి కుటుంబంతో కలిసి ఉంటానని నరగర్భంగా తెలుపుకుంటున్నాను. నంద్యాల పట్టణం ఓల్డ్ టౌన్ శిల్పా అడ్డా అన్న మాటను నిజం చేస్తున్నారు యువత. వరుసగా టీడీపీ నుండి యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చూస్తుంటే ఇక నడిగడ్డలో టీడీపీ ఛాయలు కనిపించలేకుండా ఖాళీ అవుతుందని తెలుస్తోంది. నంద్యాల పట్టణంలోని 5వ వార్డు నడిగడ్డ ప్రాంతానికి చెందిన 50 కుటుంబాలకు చెందిన యువత స్థానిక కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే శిల్పారెడ్డి సమక్షంలో టీడీపీని వీడి వైసీపీలోకి చేరారు. వీరందరినీ ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న పారదర్శక పాలన నంద్యాల ఓల్డ్ టౌన్ ప్రాంతంలో శరవేగంగా పెన్నడూ లేని విధంగా జరిగిన అభివృద్ధి సంక్షేమ లబ్ధికి ఆకర్షితులైన యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అభినందనీయమన్నారు. ఓల్డ్ టౌన్ ప్రాంతంలో 2 కోట్లకు పైగా నిధులను వెచ్చించి మెయిన్ రోడ్డును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే నబీనగర్ వాసుల కోరిక మేరకు ఈ ప్రాంతానికి నూతన శోభాగులు దిద్దుతూ నబీనగర్ ఆర్చ్ ని ఏర్పాటు చేశామన్నారు. అలాగే ప్రతి వీధిలో సీసీ రోడ్డు, డ్రైనేజీలు, కల్వర్ట్లు, స్వంత నిధులతో శిల్పా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు, అభివృద్ధి మాత్రమే కాకుండా సంక్షేమ పథకాలను అందించామన్నారు. గడప గడపలో ప్రజల వద్దకు వెళ్లినప్పుడు సమస్యలను తెలియజేయడం జరిగిందని, వాటిని పరిష్కరించామని, మరిన్ని సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో యువత కీలక పాత్రను పోషించాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, మరోసారి నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని, తనను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మీ బిడ్డగా మీ అందరి ఆశీర్వాదాలు తనపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇమాం బాషా, సమీర్ బాషా, సోహెల్, ఫిరోజ్ ఖాన్, హుసేన్ సా, మా బాషా, మౌలానా, మన్సూర్ ఖాన్, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. విచ్చేసినటువంటి సోదరిమణులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు
మన 5వ వార్డు నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెందుతున్నటువంటి రియాజ్ బాషా, సమీర్ బాషా, ఫిరోజ్ ఖాన్, సోహెల్, మహబూబ్, హుసైన్ షా, మా బాషా, గులాబ్, మన్సూర్ ఖాన్, మహమ్మద్, అలీ మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులు, మా అక్క చెల్లెమ్మలందరికీ కూడా నా నమస్కారాలు. నడిగడ్డ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసి ఈరోజు మన పార్టీలో చేరడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలోకి సాధారణంగా స్వాగతం పలుకుతాం. ఈరోజు నడిగడ్డలో దాదాపు 2,20,00,000 రూపాయలతోటి మెయిన్ రోడ్ వేయడం జరిగింది. మరి గతంలో ఎప్పుడైనా అంత మంచి రోడ్డు చూసినారా అని చెప్పేసి కూడా మీ అందరినీ అడుగుతాను. మరి నడిగడ్డలో సందుకి ఈరోజు కొత్త రోడ్లు వేసినాం, వాటర్ సమస్య తీర్చినాం, సచివాలయాన్ని మన వార్డులోనే ఏర్పాటు చేసినాం, నూతనంగా మినరల్ వాటర్ ప్లాంట్ కూడా శాంక్షన్ చేసి ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి నవీనగర్ అని చెప్పేసి ఆర్చ్ కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరికలు కూడా నెరవేర్చడం జరిగింది. మరి ఈరోజు అభివృద్ధి సంక్షేమం కూడా గడప గడపకి రేషన్, గడప గడపకి పెన్షన్ ఈరోజు వస్తుంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాధ్యపడింది. మరి దాన్ని చూసి ఈరోజు యువకులు ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మక్కువ చూపుతున్నారు. మరి అక్క చెల్లెమ్మలు కూడా మీరు చూస్తున్నారు. మీ ఇంటికి ప్రతి ఒక్కరి ఇంటికి కూడా గడప గడపకు వచ్చినాము, అక్కడ సమస్యలు చూసాము, అక్కడ సమస్యలు కూడా పరిష్కరించడం జరుగుతోంది. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కరించాలి, దానిని కూడా త్వరగతినే పరిష్కరిస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తూ 45 రోజుల పాటు ఎలక్షన్లు అయిపోయేంత వరకు గట్టిగా కృషి చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. మరి 45 రోజులు మీరు కష్టపడితే 5 సంవత్సరాలు నేను మీకోసం కష్టపడతానని చెప్పేసి కూడా మాటిస్తూ మరి ఈరోజు మళ్ళీ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి సోదరు మనందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు, నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన 5వ వార్డు నుంచి రియాజ్ మరియు సమీర్ ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాల పైన మన వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. ఈ మన 5వ వార్డు అభివృద్ధి కానీ, మన నంద్యాల అభివృద్ధి కానీ, మన ఎమ్మెల్యే గారి మంచితనాన్ని చూసి, మన ఎమ్మెల్యే గారి యొక్క చురుకుదనం కానివచ్చు, మన చేసే అభివృద్ధి కానివచ్చు, గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ప్రతి ఒక్క విషయంలో కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీ మెరుగ్గా పనిచేస్తుంది. అదేవిధంగా మన 5వ వార్డులో సంక్షేమం కూడా సుమారు మన వార్డుకి 29 కోట్ల రూపాయలు రావడం నిజంగా మా ఎమ్మెల్యే గారిని కానీ, మా జగన్మోహన్ రెడ్డి సీఎం గారికి కానీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇప్పుడు చేరిన మా స్నేహితులకు కానీ, మా అన్నదమ్ములకు కానీ మనము మా వార్డులో మా ప్రవీణ గెలుపు కోసం అందరం కలిసి పనిచేద్దామని కోరుతున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం కానీ, నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధి కానీ, ముఖ్యంగా మన వార్డులో జరుగుతున్న అభివృద్ధి కానీ, ఏదైనా కానీ మన శిల్పారాయణ జగనన్న అందరూ చేసే అభివృద్ధి చూసి ఈ పార్టీలోకి రావడం జరిగింది. ముఖ్యంగా మన వార్డులో జరిగిన అభివృద్ధి ఏదైనా కానీ మొన్న మినరల్ వాటర్ ప్లాంట్ కావాలని అడుగుతుంటేనే అన్న శాంక్షన్ చేయడం జరిగింది. 14 లక్షల రూపాయలు మన వార్డు సంక్షేమం కోసము, అభివృద్ధి కోసము శాంక్షన్ చేయడం జరిగింది. ఏనాడు లేని విధంగా మన వార్డు మొత్తం అది డెవలప్మెంట్ జరిగింది. అందరికీ ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా అందరికీ డైరెక్ట్గా చేరడం వలన అందరూ లాభపడుతున్నాం. ధన్యవాదాలు. మన 5వ వార్డులో మన నంద్యాలలో, మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి చూసి ఈ పార్టీలో చేరడం జరిగింది. మన 5వ వార్డులో రోడ్డు కానీ, ఇంకా రీసెంట్గా వాటర్ ప్లాంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ప్రతి సందులో, ప్రతి మెయిన్ రోడ్డు మొత్తం రోడ్డు పనులు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా ఆర్చి కూడా వేయడం జరిగింది. మన నడిగడలో, మన నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైఎస్ఆర్సీపీ పార్టీలో కలవడం జరిగింది. నంద్యాల పట్టణంలోని 12, 23, 25, 29 వార్డులలో 1,21,60,60,000 రూపాయల అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మరియు ఆయా వార్డుల కౌన్సిలర్లు భూమి పూజ నిర్వహించడం జరిగింది. బాలాజీ కాంప్లెక్స్ 12వ వార్డు పరిధిలో సంకల్ప స్కూల్ వెనుక భాగంలో 30 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైన్లు, మారుతి టౌన్షిప్ నందు 39 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించుటకు భూమి పూజను చైర్పర్సన్
కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్ మరియు వార్డు ఇన్ఛార్జ్ గోపాల్ రెడ్డి నిర్వహించారు. 23వ వార్డులో 20 లక్షలతో డ్రైనేజ్ నిర్మాణానికి కౌన్సిలర్ లక్ష్మీదేవి, ఇన్ఛార్జ్ పార్థసారథులతో కలిసి చైర్పర్సన్ భూమి పూజ నిర్వహించారు. 25వ వార్డులో 14.6 లక్షలతో సీసీ డ్రైన్ల నిర్మాణానికి భూమి పూజను కౌన్సిలర్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. 29వ వార్డు పరిధిలోని బొగ్గులైన్ ప్రాంతంలో 20 లక్షలతో సీసీ రోడ్డు, వాటర్ పైప్ లైన్, సీసీ డ్రైన్ల నిర్మాణం కొరకు చైర్పర్సన్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు మాట్లాడుతూ నంద్యాలపట్నం అభివృద్ధిలో భాగంగా వార్డులలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి అలాగే కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ చూపించి నిధుల మంజూరుకు కృషి చేశారన్నారు. పనులను త్వరలో పూర్తి చేసి ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వార్డు ప్రజల తరపున ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డికి చైర్పర్సన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే అభివృద్ధిలో భాగంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో వాళ్ళ సూచనలతో ఈరోజు నంద్యాలపట్టణ 42 వార్డులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తున్నాము. ఎమ్మెల్యే గారికి మరియు కౌన్సిల్ దృష్టికి స్థానిక కౌన్సిలర్ గారు మరియు ప్రజలు ఇక్కడ వర్షాకాలంలో నీళ్ళన్నీ నిలబడుతున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది, సీసీ రోడ్డు కావాలని చెప్పి గౌరవ కౌన్సిలర్ గారు అడగడం జరిగింది. వెంటనే దానికి 14.5 లక్షలు శాంక్షన్ చేసి ఈరోజు భూమి పూజ కానీ చేయడం జరిగింది. వెంటనే వర్క్ స్టార్ట్ చేసి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వర్క్ కంప్లీట్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నా 12వ వార్డులో సంకల్ స్కూల్ దగ్గర 30 లక్షల రూపాయలతో, అలాగే సింగ్ కాలనీలో 35 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు భూమి పూజ గౌరవనీయులు మన చైర్పర్సన్ గారు చేతుల మీదుగా ఈరోజు భూమి పూజ జరిగింది. చాలా శుభదాయకం. ఎందుకంటే ఇక్కడ మారుతి టౌన్షిప్ యొక్క రోడ్లు దాదాపు బై ఎలక్షన్ల నుంచి ఒక బర్నింగ్ ప్రాబ్లం. ఈరోజు నా ఆధ్వర్యంలో అయితేమి, ఇన్ఛార్జి గారు గోపాల్ రెడ్డి గారు, మన సహదేవుడన్న కృషి ఎమ్మెల్యే గారు నోటీసుకి తీసుకపోతే ఆయన స్పందించి ఇమీడియట్గా కౌన్సిల్లో పెట్టేందుకు చొరవ చూపడం, ఆ చొరవను అత్యంత ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్లిన గౌరవ చైర్మన్ గారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇప్పుడు దాదాపు ఒక మెయిన్ రోడ్డు, 2 అడ్డ రోడ్లు ఈరోజు శాంక్షన్ అయినాయి. మిగతాయి కూడా త్వరలో పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను చైర్పర్సన్ గారిని ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నా. అవి పూర్తవుతాయన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే గారికి, చైర్పర్సన్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 42 వార్డులో అభివృద్ధిలో భాగంగా ఈరోజు 25వ వార్డులో 14 లక్షల అభివృద్ధికి ఈరోజు మన మున్సిపల్ చైర్మన్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే చొరవతో కూడా ఇది జరుగుతూ ఉంది. దీనికి సహకరించిన ఎమ్మెల్యే గారికి, చైర్పర్సన్ గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక అందరికీ నమస్కారం. ఈరోజు మన నూనెపల్లిలోని తలారిపేటలో 23వ వార్డులో తలారిపేటలో మన కల్వర్ట్లు 20 లక్షలు, 15 ప్లాన్స్ 20 లక్షల రూపాయలు వరకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ ఊర్లో ఈ 70 సంవత్సరాల నుంచి కాలువలు ఇట్లే వేసినారు ఇంతకుముందు. అవి పూర్తిగా శిథిలావస్థకు వచ్చాయి, పాడైపోయినాయి పూర్తిగా. ఇక్కడ నీళ్ళు అక్కడే నిలబడిపోయి ఇళ్ళకి, పార్లకి అట్లా వెళ్తున్నాయి. కాబట్టి అందరూ అడగడం జరిగింది. అది మా ఎమ్మెల్యే గారి దృష్టికి మరియు చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళి 20 లక్షల రూపాయలు కాలువలు డ్రైనేజ్ పెట్టి చేపించడం జరుగుతుంది. ఇది తలారిపేట నుంచి మొదలుకుంటే ఇట్లా మన రామాలయము, రథమాన చెట్టు రామాలయము, మన కీర్ల సావిడి, బల్జపేట దగ్గర క్రాస్ అవుతుంది కాలువ, ఆడి వరకు వస్తుంది. ఈ కాలువల మూలంగా ఇక్కడ ఉండే జనావాసానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వీళ్ళు ఆ రోజు ఎమ్మెల్యే గారిని అడిగారు కాబట్టి మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇదంతా చేయించడం జరిగింది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మన ఎమ్మెల్యే గారు ఏ పనైనా కూడా మంచి పని అయితే ప్రతిదానికి సహకరిస్తాడు. దాన్ని చూసుకొని మన ప్రజలు కూడా వాళ్ళు మన వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి మన ఎమ్మెల్యే మరోసారి గెలిపించుకుంటే మనకు ఇంకా 2-3 కోట్ల రూపాయల వరకు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది మన వాటిలో. అది చూసి గమనించి అందరూ సహకరించాలని కోరుతున్నాను.
అందరికీ నమస్కారం. ఏదైతే ఈ రోజు 29వ వార్డు బొగ్గులైన్ కి సంబంధించి దాదాపు 17.5 లక్షలతో ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది. ఇక్కడ ప్యాచ్ వర్క్స్, రోడ్డు, సీసీ డ్రైన్ గాని ఇబ్బంది ఉందని స్థానిక ప్రజలు మా దృష్టికి తీసుకుని వచ్చిన వెంటనే కౌన్సిల్లో సాధారణ నిధుల కింద పెట్టి మన ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఈ రోజు అమౌంట్ శాంక్షన్ చేసుకొని స్థానిక ప్రజలతో, అందరి నాయకులతో, అందరితో కలిసి ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ వర్క్ ని త్వరగా కంప్లీట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నంద్యాల పట్టణం రోజకుంట వీధిలో వెలిసిన శ్రీ గణపతి నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని శనివారం దాదాపుగా 2000 మంది భక్తాదులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సతీమణి శిల్ప మహిళా సహకార్ బ్యాంకు చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి హాజరై అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ వెంకటలక్ష్మి, శైలజ, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, ఆలయ కార్యనిర్వహణ సభ్యులు, భక్తాదులు పాల్గొన్నారు. ఈరోజు 39వ వార్డులో రోజాకుంట నందు మాస శివరాత్రి సందర్భంగా నిన్న రాత్రి కళ్యాణం జరిగింది. ఈశ్వరుడి శివ కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది. భక్తాదులు 300 మంది దాకా వచ్చినారు. నిన్న రాత్రి కళ్యాణానికి బాగా జరిగింది. అక్క వచ్చింది ఈరోజు మా వార్డుకి. ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మా వార్డుకి ఇక్కడ శివరాత్రి సందర్భంగా మేము 18 సంవత్సరాలు అయింది ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయబట్టి. మా కాసిరెడ్డి నాయన కృప వల్ల మా తులసమ్మ అత్త ఇంత ముందుకు పెడుతుంది. ఈసారి మాకు హెల్త్ బాగలేక, ఆరోగ్యం బాగలేక మేమే మా వార్డు తరపు నుంచి మా ఫ్రెండు శైలజ, నేను అందరం వార్డుకు ప్రజల ఆడవాళ్ళందరం కలిసి వార్డుకు చందాలకు తిరిగినాం. ఇక్కడంతా చందాలు చేసి 2000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇక్కడ ప్రజలు బాగా వస్తున్నారు ఇక్కడికి. మహిళలంతా పాల్గొని ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జయప్రదం చేయాలని నేను కోరుకుంటున్నాను. మన నాగినక్క వచ్చినందుకు మా వార్డుకు చాలా సంతోషంగా ఉంది. అక్క వచ్చినందుకు ఇంకా ఇట్లా ప్రజలు అన్నదాన కార్యక్రమాలకు ఎన్నో కృపగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహాశివరాత్రి సందర్భంగా మన రోజాకుంట దేవస్థానంలో రాత్రి పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం జరిగింది. మరి ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము.
మహిళలమే అంతా చందాలు వసూలు చేసి బాగా కష్టపడి అన్నదాన కార్యక్రమం చేయాలనుకొని చేస్తున్నాము. మహిళలందరూ బాగా పాల్గొన్నందుకు మాకు సంతోషంగా ఉంది. మేడం నాగిని మేడం వచ్చినందుకు ప్రజలందరూ బాగా సంతోషంగా ఉన్నారు. అందరూ బాగా సంతోషంగా తిని స్వామి కృపకు పాత్రలు కావాలని, పరమేశ్వరుల దయ అందరి మీద ఉండాలని, మనందరి మీద ఉండి చల్లగా చూడాలని చల్లగా కోరుకుంటున్నాము. మన ఎమ్మెల్యే గారిని నాగిని రెడ్డి గారిని ఆహ్వానించినాము. కానీ నాగిని రెడ్డి గారు వచ్చి ఈరోజు అందరికి భోజనం వడ్డించి అందరి ప్రజలకు మన్నన పొందినారు. మాకు ఇది ఎంతో తృప్తికరంగా ఉంది. నంద్యాల పట్టణం బొమ్మలసత్రంలోని RNB గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న మదీనా మసీద్ నందు రంజాన్ సందర్భంగా రోజా ఉన్న వారికి భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు మసీద్ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమం జరుగును కావున మార్చి నెల 11వ తేదీ రంజాన్ చంద్రుడు కనబడిన వెంటనే 12వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు సహేరీ భోజన కార్యక్రమం మొదలవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మసీద్ పెద్దలు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి రంజాన్ నెలలో సహేరీ రంజాన్ ఒక పొద్దు ఉన్నవారికి భోజన కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని, మార్చి నెల 11వ తేదీ రంజాన్ చంద్రుడు కనబడిన వెంటనే 12వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు సహేరీ భోజన కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. ఎవరైనా పేదవారు కానీ, ఇతర పట్టణంలో నుండి ఇక్కడికి పని మీద వచ్చిన వారు కానీ, వలస కూలీలు కానీ, విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు కానీ, ఇంటిలో సదుపాయం లేని వారు కానీ 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మసీద్ నందు తెలియజేయవచ్చన్నారు. ముందుగా సమాచారం తెలియపరిచినచో వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సదుపాయంగా ఉంటుందని తెలియజేస్తున్నామన్నారు. और इसी तरह जो है जितने भी हमारे अतराफ के जो कॉलेजेस है, शांतिराम है और जितने भी कॉलेजेस है, इन स्टूडेंटों के लिए भी इसका इंतज़ाम किया जाता है. और इसी तरह जो है ये हाईवे में पड़ती है, कड़पा और चेन्नई और हैदराबाद कर्नूल के जो है रास्ते में पड़ता है. तो इसके लिए तमाम मुसाफिरीन से गुजारिश है जो हजरात जो है सैरी करने 10 आदमी से ज़्यादा हो तो ये लोग जो है हमें फ़ोन कर इत्तला करें. हमारे जो है नंबरात जो है आप लोगों को दिया जाता है. और इसी तरह दोस्तों दुआ करें कि जो इस कमेटी को अल्लाह जज़ा खैर दे और आइंदा भी जो है इसका अज़ाइम हमें सही करने की और इसको जो है सही नेज़ पर चलाने की तौफ़ीक़ अता फरमा दे. और इसी तरह जो है हमें इस कमेटी का भी साथ दें और इस कमेटी को जो है हर तरह से मदद भी करें ताकि आने वाले मेहमानों के लिए हमें जो करना चाहते हैं इस मेहमानों की जो खुशी हो जाए और ये मेहमान जो दुआ देते हुआ जाए. बस अल्लाह ताला से दुआ है हम सबको जो है इसके रमज़ान की सही कदरदानी करने की तौफ़ीक़ अता फरमा दे और सहरी और इफ्तार में जो है हमें खूब अच्छे से अच्छी तरह जो है सहरी और इफ्तार करने की तौफ़ीक़ अता. నంద్యాల పొన్నాపురం వద్ద కేసీ కాలువలో నీటి ప్రవాహానికి కృష్ణ జింక కొట్టుకు రావడంతో ఆ జింకను స్థానికులు గుర్తించి రక్షించడం జరిగింది. అనంతరం ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు జింక పరిస్థితిని గమనించి వెంటనే అవసరమైన చికిత్సను అందించి ఆ జింకను అటవీ ప్రాంతంలో వదిలివేయడం జరిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని నంద్యాలలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న మహానందీశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్త జన సందోహంతో ఆలయం కిక్కిరిసిపోయింది. విచ్చేసిన భక్తులు ఆలయ ప్రాంగణంలోని కోనేరులో స్నానమాచరించి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి భక్తులకు స్వామి అమ్మవార్లు దర్శనమిచ్చారు. ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఈవో చంద్రశేఖర్ రెడ్డి అన్ని ఏర్పాట్లను చేపట్టారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని, ప్రధాన అర్చకులు అర్జున శర్మ తదితరులు పాల్గొన్నారు.
శివరాత్రి సందర్భంగా నిర్వహించిన కళ్యాణాన్ని వేలాదిగా భక్తులు తిలకించడం జరిగింది. శనివారం కళ్యాణం అనంతరం స్వామి అమ్మవార్లను సింహవాహనంపై ఉత్సాహం నిర్వహించి పుష్ప పల్లకిపై విహరించే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వరుసగా రథోత్సవం, త్రిశూల స్నానం వంటి కార్యక్రమ ఏర్పాట్లను ఈవో ఆధ్వర్యంలో చేపడుతున్నామని తెలిపారు. నేను ఈ రోజున అనగా శివరాత్రి రోజున మహానంది క్షేత్రానికి వేలాదిగా భక్తులు రావడం జరిగింది. ఇంతకుముందు సంవత్సరం కంటే గణనీయంగా పెరిగి చాలా భక్తులకి చాలా బాగా అన్ని వసతులతో కూడిన దర్శనం చేయించడం జరిగింది. చిన్న చిన్న వాటరు కొంచెం ల్యాప్సెస్ ఉన్నాయని తెలిసింది. అలాంటివి కూడా మా ఎంప్లాయీస్కి చెప్పేసి ఆ ఇబ్బందులు కూడా ఈరోజు రేపు లేకోకుండా చూస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా నిన్న లింగోద్భవము చాలా బాగా జరిగింది. భక్తులు వేలాదిగా లింగ దర్శనకు రావడము, వాళ్ళకి రాత్రిపూట ఉదయం 12:30 నుంచి 4 గంటల వరకు ఏకదాటిగా భక్తులు వచ్చేసి లింగ దర్శనం చేసుకోవడము, తదనంతరము కామేశ్వరి మహానందీశ్వర స్వామి వారి కళ్యాణము జరిగించడము, అక్కడ కూడా భక్తులు చాలామంది రావడము జరిగింది. కానీ ఇదంతా మా రవిశంకర స్వామి ఆధ్వర్యంలో ఈ వైదిక పరంగా జరిగిన విషయాలన్నంతా వాళ్ళ యొక్క వృత్తికులు, వాళ్ళ యొక్క అర్చకులు అంతా మొత్తము చాలా బాగా చేశారు. వచ్చిన భక్తులు కూడా చాలా సంతోషపడినారు. కాబట్టి వచ్చే సంవత్సరం ఇంతకంటే బాగా తెలియజేస్తామని తెలియజేస్తూ, ప్రస్తుతము ఈరోజు ఉదయము సింహవాహనం మీద స్వామి ఊరేగింపు జరుగుతుంది. సాయంకాలము పుష్ప పల్లకి ఉంటుంది. కావున ఈ 2 సేవల్లో కూడా భక్తులు విరివిగా పాల్గొనాలని తెలియజేస్తున్నాను. మహానంది క్షేత్రంలో నిన్న రాత్రి మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవంలో భాగంగా లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం అనేటువంటిది సుమారు 4 గంటల పాటు విరామం లేకుండా అత్యంత వైభవంగా స్వామివారికి నిర్వహించడం జరిగింది. అనంతరం ఈరోజు అంటే నిన్న రాత్రి ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటల నుంచి శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుల కళ్యాణ మహోత్సవం అనేటువంటిది విశేషంగా భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తిలకించడం అనేటువంటిది విశేషం. అట్లాగే ఈ రోజున మనకి ఉదయం స్వామివారు సింహవాహనంపై ఉత్సవం జరుగుతుంది. నిన్న రాత్రి కళ్యాణం చేసుకున్నటువంటి స్వామి అమ్మవార్లు ఈ రోజున పుష్ప పల్లకీపై కూర్చొని విహరించేటువంటి అద్భుతమైనటువంటి ఆ పుష్పంతో తయారు చేసినటువంటి ఒక అద్భుత పల్లకీలో ఈరోజు ఉత్సవం అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క ఉత్సవాలకు అన్నిటికీ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారి దగ్గర ఉండి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా చక్కగా స్వామి అమ్మవారిని దర్శనం చేసుకోవడం, స్వామి యొక్క వాహన సేవలు కానీ, పుష్ప పల్లకీ సేవ కానీ, వివాహాలు కానీ అన్నీ కూడా బాగా చూసేటువంటి విశేషంగా ఏర్పాటు చేశారు. అట్లాగే ప్రత్యేకంగా ఈసారి లైవ్లో అందరూ రాలేని వారికి కూడా లైవ్లో ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చూసేటువంటి ఏర్పాట్లు కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఎంతోమంది చాలా ఆనందపడి రాలేని వారంతా కూడా వాళ్ళ అక్కడి నుంచే స్వామివారి కళ్యాణాన్ని చూసి శివరాత్రి జాగరణ పుణ్యాన్ని వాళ్ళందరూ కూడా పొందడం జరిగింది. కాబట్టి ఇంకా రేపు ఎల్లుండితో ఈ యొక్క ఉత్సవాలన్నీ పూర్తి అవుతుంది. కాబట్టి భక్తులు ఇంకా విశేషంగా తరలి వచ్చి ఈరోజు రాత్రి జరిగేటువంటి పుష్ప పల్లకీ సేవ, రేపటి రథోత్సవం, ఎల్లుండి త్రిశూల స్నానంలో కూడా భక్తులు ఇలాగే వచ్చి పాల్గొని పరమేశ్వరుడు మహానందీశ్వరుడు అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ అంటే చంద్రబాబుకు భయం, అందుకే పొత్తులతో పోటీకి వస్తున్నారని పేర్కొన్న మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి. నంద్యాల పట్టణం 5వ వార్డు ఓల్డ్ టౌన్ నడికట్టలో ఖాళీ అవుతున్న టీడీపీ, 50 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరిక. నంద్యాల పట్టణంలోని 12, 29, 23, 25 వార్డులలో కోటి 21,60,000 రూపాయల అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్, ఆయా వార్డుల కౌన్సిలర్లు. శ్రీ గణపతి నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం, పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి నాగిని రవిసింగారెడ్డి. నంద్యాల పట్టణం R&B గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న మదీనా మసీద్ నందు రంజాన్ సందర్భంగా రోజా ఉన్న వారికి భోజన ఏర్పాట్లు. నంద్యాల పొన్నాపురం వద్ద కేసీ కాలువలో కొట్టుకు వచ్చిన కృష్ణ జింక కాపాడిన స్థానికులు.
శివనామ స్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు. మహానంది క్షేత్రానికి భక్త జనసందోహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.